ఘట్టము మనీషా పంచకం యొక్క ఘట్టము. ఆ కైలాస శంకరుడే ఒక చండాలుని వలె వచ్చి శంకరాచార్యుల వారిని పరీక్షిద్దాము అనుకున్నారు. ఎందుకు పరీక్షించవలసిందంటే, ఇప్పుడు శంకరాచార్యుల వారు రానున్న కాలంలో బ్రహ్మసూత్రాలకు భాష్యము రాస్తారు. అందుకు కూడా లోకానికి తెలియాలి వారికి ఆ అర్హత ఉన్నది అని. మొట్టమొదటి పరీక్ష గోవింద భగవత్పాదాచార్యుల వారి ఆశ్రమం దగ్గరే జరిగింది. ఏమైంది అక్కడ అంటే, ఆ గొప్ప నర్మదా నది పొంగగా వారు ఆ కలశంలో కమండలంలో పట్టి ఉంచారు. ఆ యొక్క ఘట్టం అలా జరుగుతుందని వ్యాస భగవానుడు పూర్వమే చెప్పారు. వారందరూ ఎదురు చూస్తున్నారు. అట్లాగే సాక్షాత్ కైలాస శంకరుడు కూడా అందరికీ తెలియజేయాలి శంకరాచార్యుల వారి యొక్క మానసిక స్థితి ఎంత గొప్పగా ఉన్నది, వారి అద్వైత జ్ఞానం ఎంత గొప్పగా ఉన్నదో తెలియచేయాలి అన్న ఒక సంకల్పముతో ఈ యొక్క ఘట్టము జరిగినది. చాలామంది అప్పటి వరకు శంకరులకి ఆత్మజ్ఞానం లేదేమో, ఈ యొక్క శివుడి ఘట్టము చండాలుడి ఘట్టము వచ్చిన తర్వాతే వారికి ఏదో భేదభావన పోయిందేమో అని పరమ భ్రమలో ఉంటారు. దీనికి కారణం మనకి తీసే ఈ లౌకికమైన సినిమాలు కూడా వారు ఏమి బుద్ధిలో పెట్టుకొని తీస్తారో దేవుడికే తెలియాలి. ఒక క్యారెక్టర్ ఎలా ఉందో చూసుకోకపోతే ఇలాంటి ప్రమాదాలు వస్తూనే ఉంటాయి. మనం మొట్టమొదట గుర్తు తెచ్చుకోవాల్సిన శంకరాచార్యుల వారు అతి చిన్న వయసులో పరమ విరక్తితో సన్యాసము మానసికంగా తీసుకున్నవారు. అలాగే తర్వాత శశాస్త్రీయంగా కూడా ఇంచుమించు ఆ వయసులోనే వారు గురువుగారి దగ్గర తీసుకున్నారు. గురువుగారు నీవు ఎవరవు అని అడిగినప్పుడు దశశ్లోకి అన్నది చక్కగా ఉటంకించారు. దాంట్లోనే మనకు ఉంటుంది నా వర్ణాశ్రమాచార ధర్మ. ఏ వర్ణానికి ఏ ఆశ్రమానికి చెందని గొప్ప ఆత్మను నేను అని చెప్పారు ఆయన. అలాంటి వారికి ఏదో భ్రమ కలిగింది, చండాలుడు బ్రాహ్మణుడు అని చెప్పి భ్రమ కలిగింది అని అనుకుంటే పరమ మూర్ఖత్వమే అవుతుంది. అందుకని ఇది మనసులో మనం ఉంచుకొని, అది ఒక ఘట్టము జరిగినది లీలగా ఇద్దరు శంకరులు కూడా మాట్లాడారు. అక్కడ ఆ సన్నివేశం ఆ సంఘటన జరిగినది అంతవరకే మనం అర్థం చేసుకోవాలి. కానీ ఎవరో చండాలుడు రూపంలో వస్తే కానీ జ్ఞానబోధ లేదా అని అనుకుంటే పరమ మూర్ఖత్వం అంతకంటే ఏదీ లేదు. ఇది మనం బాగా మనసులో గుర్తుంచుకుంటూ ఉండాలి. దర్శయత్సు రుమరీచి సరస్వత్పూరసృజ్య పరమాయిని భానౌ సాధునైకమణికుట్టిమ మూర్ఛ ద్రశ్యజాలక శిఖావళపించం. ఇక్కడ కొన్ని పోలికలు వేస్తున్నారు. దర్శయత్సు రుమరీచి సరస్వత్పూర అని ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, పరమాత్మ కాలస్వరూపుడు, ఎప్పుడు కూడా మాయావి. ఆయన మాయ ఎలా ఉంటుంది అంటే మనం పోల్చుకోలేము, ఒకదానికి ఒకలా అనుకుంటూ ఉంటాం. అది అసత్తులో సద్భావన కలుగుతూ ఉంటుంది. ఎప్పుడు మనకి ప్రపంచమే సత్యం అన్న భ్రమకి లోనవుతూ ఉంటాము. అది ఎందుకు అంటే పరమాత్మ యొక్క మాయా శక్తి వల్ల అలా జరుగుతూ ఉంటుంది. దీనికి ఒక ఉపమానం ఏం వేశారు అంటే, సూర్యకాంతులు మనిషిలపై పడి అవి కూడా ఇలా మెరుస్తూ ఉంటాయి, అవే స్వయం ప్రకాశము చెందినవా అన్నట్లు ఉంటాయి. అలాగా జీవులు కూడా తామే సత్యమేమో, ఈ ప్రపంచమే సత్యమేమో, సహజముగా చైతన్యం ఉన్నదేమో అని అనుకుంటూ ఆ సంసారం నుంచి బయటపడకుండా ఉంటారు. కానీ వారి యందు జ్ఞాన సుధాకరుడైన శంకర యతీంద్రులు భ్రమను తాపమును పోగొట్టడానికి నిశ్చయం చేసుకుని ఉన్నారు. పంకజావళి విలీనమరాళే పుష్కరాంతరభిగత్వరమీనే శాఖికోట రషయాళుషకుంతే శైలకంధర శరణ్యమయూరే అని. అలాగే ఆ వేసవి కాలంలో కూడా ఎలా ఉంది అంత తాపము అక్కడ. వేసవి కాలంలో వారు కాశీ పట్టణంలో ఉన్నారు. ఎంత అంటే కాలం గడిచింది చూసారా. ముందు వారు ఎప్పుడు బయలుదేరారు అంటే చాతుర్మాస్యం అయ్యాక బయలుదేరారు. కాశీ పట్టణానికి వచ్చేసరికి వేసవి కాలం ఉంది. అంటే అంతకాలం వారు పాదయాత్ర చేసుకుంటూ నడిచి అక్కడ శిష్యులను అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇది కూడా అర్థం చేసుకుంటూ ఉండాలి కాలం ఎందుకు చెప్తున్నారు అని. ఎలా ఉంది అంటే కమలాలు కూడా దాక్కుండిపోతున్నాయి. కొన్ని పక్షులు వచ్చి ఆ పద్మముల లోపల దాక్కుంటున్నాయి. వేరే పక్షులన్నీ కూడా వాటి తొర్రల్లోకి, వాటి గుహల్లోకి కూడా, చెట్ల గుహల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. నెమళ్ళు కూడా ఇంకా అలసిపోయి కొండ గుహల్లోకి దాక్కుంటూ ఉన్నాయి. అంటే ఇక్కడ ఏమి చెప్పబడుతుంది అంటే, శంకరుల యొక్క వాదనకు, వారి యొక్క శాస్త్రజ్ఞానానికి అనేక రకములుగా ఉన్న ప్రతివాదులందరూ కూడా ఇంకా వచ్చి వాదిద్దామని కూడా పెట్టుకోలేదు. ఈరోజు మాకు గడుస్తే చాలు అని చెప్పి ఎక్కడికక్కడ పారిపోయి దాక్కుంటున్నారు. అలాంటి యొక్క గొప్ప అవతారం శంకరాచార్యుల వారిది. శంకరో దివసమధ్యమ భాగే పంకజోత్పల పరాగ కషాయాం జాహ్నవీమభియయౌ సహ శిష్యైరాహ్నికం విధివదేశ విధిత్సు. అంత గొప్ప మిట్ట మధ్యాహ్నము పూట శంకరాచార్యులు వారు తన శిష్యులతో కూడుకుని తన ఆహ్నికములు అంటే మధ్యాహ్నం చేయవలసిన ఆహ్నికాలు అంటే కొన్ని నిత్య
కర్మలు ఉంటాయి సన్యాసులకు చెప్పబడినవి, అవి చేద్దాము అని తలచి వారు గంగా నదిలోకి వెళ్దాము అని వెళ్తున్నారు. ఇక్కడ మీరు ఇది చూడాలి, అంటే కొన్ని చోట్ల ఏం చెప్పారంటే వారు స్నానం చేసి వస్తున్నట్టు చెప్పారు, ఇక్కడ అలా చెప్పలేదు. శంకరో దివ సమధ్యమ భాగే అంటే మధ్యాహ్నము కరెక్ట్గా ఆ రోజుకు మధ్యలో ఉన్నది. పంకజోత్పల పరాగ కషాయం, నిత్యకృత్యములు ఆ కాషాయ వస్త్రం ధరించిన వారికి అది అవసరము కాబట్టి జాహ్నవీమభియయౌ సహ శిష్యైరాహ్నికం విధివదేశ విదుత్సు, వెళ్ళాలని వారు బయలుదేరారు గంగా నదిలోకి. అప్పుడు జరిగిన ఘట్టం అది. అంటే సమయము అవుతోంది, సమయం మించుతోంది కూడా, ఏ సమయానికి తగ్గ నిత్యముగా ఆ సమయంలో చెయ్యాలి, లేకపోతే ప్రాయశ్చిత్త దోషములు వస్తాయి కదా, ప్రత్యవాయ దోషాలు అవన్నీ వస్తూ ఉంటాయి. అందుకని మనం ఆ సమయము అన్నది, సమయాచారం అన్నది నేర్చుకోవాలి, అంటే ఇది కూడా బాగా పట్టుకోవాలి. అందుకే హర్రీగా ఉన్నారన్నమాట, త్వరగా వెళ్తున్నారు వారు, త్వరగా స్నానం చేసి త్వరగా ఆహ్నికాన్ని చేయాలి అని చెప్పి. అలాంటి సందర్భంలో సౌంత్యజం పథి నిరీక్ష చతుర్భిర్భీషణైశ్వభిరనుద్ధృతమారాత్ గచ్చ దూరమితి తం నిజగాద ప్రత్యువాచ చ సశంకరమేనం. ఒక అంత్యజుడు భయంకరమైన కుక్కలను పట్టుకొని అక్కడికి ఉన్నాడు. వాడు భయంకరంగా, వాడి వేషధారణే చాలా భయంకరంగా ఉంది. సో అంత్యజం పథి నిరీక్ష చతుర్భిర్భీషణైశ్వభి, భీషణమైన భయంకరమైన కోరలు కలిగి అరుస్తూ మీద పడిపోతున్నాయి అన్నట్టు కుక్కలతో వాడున్నాడు. అనుద్ధృత మారాత్ గచ్చ దూరమితి తం నిజగాద. మరి ఇప్పుడు మనకే చెప్పండి, ఎవరన్నా మన వీధి వాళ్ళు ఎవరన్నా కుక్కలు పట్టుకుని తిరుగుతూ ఉంటారు పొద్దున్నే, అదే పాపం వాళ్ళకి నిత్యం, అదే వాళ్ళకి ఆహ్నికం, వాళ్ళకి పాప అలా తిరుగుతూ ఉంటారు. మనం ఏదో పూలు కోసుకోవడానికో బిల్వదళాలు కోసుకోవడానికి బయటకు వెళ్ళినప్పుడు వాడే అలా కుక్కలు పట్టుకొని వస్తున్నప్పుడు ఆ కుక్క మన మీద గుర్రు అని చెప్పి వస్తుంది అనుకో, మనం ఏమంటాం? రామ్మ బుజ్జి అనం కదా, పక్కకు పో వాడు తీసుకెళ్ళి అంటాం కదా. అదే సందర్భం జరిగింది అక్కడ. అంతేగాని వాడు అంత్యజుడు అని కాదు, వాడు అంత్యజుడు కూడా. కానీ అన్ని కుక్కలు పట్టుకొని వాడు అలాగా చండాలుడు మీద పడిపోతుంటే వీరు కూడా త్వరగా స్నానము ముగించుకొని వారి ఆహ్నికములు చేసుకోవాలి అని కూడా ఉన్నారు. కాబట్టి వారు గచ్చ దూరమితి అని కొంచెం పక్కకి జరుగు, దూరముగా జరుగు అన్నారు. ఇప్పుడు ఇది కూడా ఆలోచించండి, ఇద్దరు ఇలాగ వస్తున్నప్పుడు ఎదురుపడ్డారు, ఎవరో ఒకళ్ళు జరగాలి. జరిగే బుద్ధి లేదు ఎవరికి, ఎలా నుంచున్నారు. మనం ఏమంటాము? అయ్యో కొంచెం జరగండి అంటాం. అదే జరిగింది, కొంచెం పక్కకి జరగండి అని. వాడు వచ్చినవాడు అంత్యజుడు, అందున ఈ కుక్కలు పట్టుకుని భయంకరంగా ఉన్నాడు. వాడికి ఎలాగో అంత బుద్ధి లేదు అని తెలుస్తోంది. కాబట్టి వీరే ముందు మాటగా మర్యాదగా జరగవలసినది అన్నారు. అందుకని ఎలా చూసుకున్నా అక్కడ దోషం నాకైతే కనపడట్లేదు. అద్వితీయమనవద్యమ సంగం సత్యబోధ సుఖరూపమఖండం ఆమనంతి శతశో నిగమాంతాస్తత్ర భేద కలనా తవ చిత్రం. ఇది అద్భుతం. శంకరులు చాలా సహజముగా అన్న మాటనే అంత్యజుడు ఇంకోలా అర్థం చేసుకున్నాడు. వాడు ఎలా అర్థం చేసుకున్నాడు? నీవు జరుగు అంటున్నావు కదా, ఎన్ని ఉపనిషత్తులు ఈ పురాణాలు ఇతిహాసాలు ఇవన్నీ చూసినా కూడా బ్రహ్మము ఒకటే ఉన్నది అని చెప్తున్నారు కదా, ఆత్మ ఒకటే అంటున్నారు కదా. అది అద్వితీయం, అనవద్యం, అసంగం, దాని యొక్క లక్షణములు చెప్తున్నారు. అద్వితీయమైనది, అది తప్ప రెండవది లేదు. అనవద్యం, అది ఛేదించడానికి లేదు. అలాగే అసంగము, సంగము లేదు, అది దేనికి అంటదు. అంటే శరీరము నేను చండాలుణ్ణి అని అనుకుంటే, కానీ యథార్థానికి ఆత్మకు ఆ చండాలత్వం అంటదు. నీవు సన్యాసివి అనుకున్నా ఆ సన్యాసత్వము ఆ ఆత్మకు అంటదు. సత్యబోధ సుఖరూపమఖండం, నీవు చాలా గొప్పవాడివి, అద్వైత ప్రచారము చేస్తూ ఉన్నావు, జ్ఞానకాండను ప్రచారము చేస్తూ ఉన్నావు, అఖండమైనది ఆత్మతత్వం అని నీకు తెలిసినదే. ఎన్నో శాస్త్రములలో ఇదే చెప్పబడింది. కానీ ఈ భేదభావన ఎంత విచిత్రముగా ఉన్నది అన్నారు. భేద కలన తవ విచిత్రం. చూసారా, ఇక్కడ నీకు వచ్చినది అని అనుకోవడానికి లేదు. అంత అఖండమైన ఆత్మకి ఈ ప్రపంచ దృష్ట్యా చూస్తే భేదములు కల్పించబడ్డాయి, ఎంత విచిత్రము. నిగమాంతాస్తత్ర భేద కలన తవ చిత్రం. ఈ భేదభావన ఎలా కల్పించబడినది, దాన్ని నీవు భేదము చూస్తున్నావా అని అడిగారనమాట. ఇది ఎంత గొప్పది, ఆ భేదము నీవు చూస్తున్నావా అని అడిగాడు ఆ అంత్యజుడు. దండమండిత కరాధృత దండా పాటలా భవసనా పటువాచ జ్ఞానగంధరహిత గృహ సంస్థాన్ పంచయంతి కిల కేచన వేషై. ఇంకా గొప్ప మాట అన్నాడు శంకరాచార్యులు వారిని. ఏమన్నాడంటే, చాలామంది ఈ కాలంలో చూస్తున్నానయ్యా, వాళ్ళు కూడా కాషాయ వస్త్రం ధరిస్తున్నారు, దండక మండలాలు ధరిస్తున్నారు, ఏదో జ్ఞానము విజ్ఞానము అని గొప్ప గొప్ప విషయాలు చెప్తున్నారు, చాలా వేషగాళ్ళు ఎక్కువైపోయారు, నీవు అట్లాంటి వాడివా అని ప్రశ్నించారు. గచ్చదూరమితి దేహముతాహో దేహినం పరిజిహీర్ష్యసి విద్వన్ భిద్యతే నమయతోన్నమయం కిం సాక్షిణశ్చ యతి పుంగవ సాక్షి.
ఎంత అద్భుతమైన ప్రశ్నలు అడిగాడంటే ఆ చండాల వేషంలో ఉన్నవాడు, లేదా చండాలుడే అనుకుందాము, ఇప్పటివరకు మనం అదే కదా సస్పెన్స్ ఆయన ఎవరు అని. అందుకని ఆ చండాలుడు అన్నాడు, ఓ గురోత్తమ శంకరాచార్య, నువ్వు గచ్చ దూరం అన్నావు కదా, పక్కకి వెళ్ళు అని. దేన్ని అంటున్నావు నువ్వు? ఈ అన్నమయ శరీరాన్ని అంటున్నావా కొంపతీసి? ఈ అన్నం నాది అన్నమయ శరీరమే, అంటే పంచకోశములు ఉన్న శరీరమే, అన్నంతో ఇది కూడా వృద్ధి చెందుతోంది, తర్వాత క్షీణిస్తుంది, అలాంటి శరీరమే. నీ శరీరము కూడా అదే తత్వము కలిగి ఉన్నది కదా, మరి దీన్ని వెళ్ళు అంటే ఈ రెండిట్లో నాకు తేడా ఏమీ కనపడట్లేదు. అసలైన బ్రహ్మము ఈ పంచకోశముల లోపల సాక్షిగా ఉంటుంది కదా, అది నీకు తెలిసినదే కదా, మరి దేన్ని వెళ్ళిపో అంటున్నావు, పక్కకి పో అంటున్నావు అని అడిగాడు. మళ్ళీ చూడ ఎంత గొప్ప ప్రశ్నలు అడుగుతున్నాడు. అందుకే గొప్ప మనీషా పంచకం కూడా మనకు వచ్చింది. బ్రాహ్మణశ్వపచ భేద విచార ప్రత్యగాత్మని కథం తవ యుక్త బింబితేంబరమణౌ సుర నద్యామంతరం కిమపి నాస్తి సురాయాం. బ్రాహ్మణుడు శ్వప అంటే కుక్క మాంసం తినేవాడు. యథార్థానికి వాడు చండాలుడు అంటే ఎవరిని అంటున్నాం? చండాలుడు అంటే వాడు కుక్క మాంసం కూడా తింటాడు. అలాంటి వాడు నువ్వు బ్రాహ్మణుడని, ఫలానా వాడు చండాలుడు అని చెప్పి ఇలాంటి భేదము చూస్తున్నాము. కానీ ప్రత్యేగాత్మ ఏదైతే ఆ ఉపాధి లోపల ఉందో అది బ్రహ్మాది స్తంభ పర్యంతము ఒక ఆత్మనే కదా, అదే సాక్షి కదా, అది నామరూపాత్మకముగా ఎప్పుడూ లేదు. కానీ దాని యందు మనము కులము, మతము, వర్ణములు, ఈ దేశములు, కాలములు అని చెప్పి భాషిస్తూ ఉన్నాము. అది ఆభాసనే అవుతోంది, కానీ దాన్ని ఉంది అనుకుంటున్నాము. అందుకని నీవు ఇలాగ అనుకుంటున్నావు, నాకు వివరించవలసినది అని ప్రశ్నిస్తున్నాడు, నిలదీస్తున్నాడు శంకరాచార్యుల వారిని. అలాగే సూర్యుడు కూడా గంగా నది యందు ప్రకాశిస్తున్నాడు, అలాగే అక్కడ బురద యందు కూడా ప్రకాశిస్తాడు. ఈ గంగ యొక్క పవిత్రత సూర్యుడికి అంటదు, ఆ బురద యొక్క హేయమైన గుణములు, మలినము కూడా సూర్యుడికి అంటదు. అలాంటి సాక్షిభూతమైనది కదా ఈ ఆత్మ. ఇది నీవు ఎందుకు మరి ఇలా అన్నావో నాకు చెప్పవలసినది అని. శుచిర్ద్విజోహం శ్వపచస్వ్రజేతి మిథ్యాగ్రహస్తే మునివర్యకోయం సంతం ఉపేక్ష పూర్ణం పురుషం పురాణం. ఓ మునివర్య, శుచి అయిన బ్రాహ్మణుడు కానీ మలినముతో ఉన్న కుక్క మాంసము తినే చండాలుడు అయినను భేదము ఎలా ఉంటుంది వాళ్ళ మధ్యలో? ఎందుకంటే ఇద్దరిలో కూడా ఆ శరీరములన్నీ కూడా ఇద్దరిది తాత్కాలికమై, ఇద్దరిది కూడా అన్నమయ కోశముతో కూడుకుని ఉన్నదే. లోపల ఉన్న పురుషుడు ఎవరైతే ఉన్నాడో అతనికి ఎప్పుడూ దేహాత్మ భ్రాంతి లేకుండా సాక్షిగా ఉంటాడు. మరి ఈ మిథ్యా జ్ఞానము, భేదభావన ఎక్కడి నుంచి వస్తోంది? నీకు ఉన్నదా నీకు ఏమైనా ఇలాంటి భేదభావన ఉన్నదా? ఎందుకు ఈ మాట అన్నావు అని మళ్ళీ ప్రశ్నించాడు. అచింత్యమవ్యక్తమనంతమాద్యం విస్మృత్య రూపం విమలం విమోహాత్ కళేబరేస్మిన్ కరికర్ణలోలాకృతిజ్ఞహంత కథమా విరాస్తే. సర్వము ఆత్మమయమే అయ్యిందని చెప్పారు. అదే మనం ఎప్పుడూ చింతిస్తూ ఉండాలి. ఆత్మయే సాక్షి అయి ఉంది. అది అవ్యక్తము, అనంతము, ఆది మధ్యాంతరహితమైనది, అరూపము కలిగినది, మలము, విమలము అన్నారు. అంటే ఏ మలినము కూడా దానికి పట్టుకోదు. విమోహాత్, దానికి మోహము కూడా సంభవించదు. కానీ ఈ శరీర భ్రాంతి ఉన్నవారు మటుకు కదిలిపోతూ ఉంటారు. ఏనుగు చెవులు ఎలాగ ఎప్పుడు కదులుతూ ఉంటుందో, ఈ అజ్ఞానము లేదా ఈ శరీర భ్రాంతి ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఈ జ్ఞానం కదిలిపోతుంది. అలాగే ఈ శరీరం కూడా ఏనుగు చెవుల వలె ఎప్పుడు ఎటు ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఏ అవస్థలో ఉంటుందో కూడా తెలియదు. అందుకని దాని యందు అభిమానం ఎలా పెట్టుకున్నారు అని తిరిగి మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు. విద్యామవాప్యాపి విముక్తి పద్యాం జాగర్తి తుచ్ఛా జన సంగ్రహేచ్ఛ అహో మహాంతోపి మహేంద్రజాలే మజ్జంతి మాయా వివరస్య తస్య. హే పండితోత్తమ, ఈ వర్ణాశ్రమ ధర్మములు చాలా ముఖ్యమైనవే. నేను పాటించినా కానీ పాటించకపోయినా కానీ ఆత్మకి పోయేదేది లేదు. దానివల్ల ఆత్మని నువ్వు కదలమని చెప్పు. దేహానికి వర్ణాశ్రమ ధర్మములు చూసారు. ఇక్కడ అంత్యజుడు కూడా ఇది విషయం తెలుసు. దేహాత్మ దేనికి చెప్తున్నాం? వర్ణాశ్రమ ధర్మం అంటే దేహానికి చెప్తున్నాం. కాబట్టి ఇవి దీనికే పరిమితమై ఉన్నాయి. బ్రహ్మ విద్య కనుక వచ్చిన వాడికి అంత్యజుడే అన్నాడు ఆ మాట. ఇక్కడ చూడండి, అది గొప్ప విషయం. అంత్యజుడే ఈ రెండు భేదాలు చెప్తున్నాడు. దేహాత్మ భ్రాంతి ఉన్నవాడికి ఖచ్చితంగా వర్ణాశ్రమ ధర్మములు ఉన్నాయి, వాడు చేసుకోవాలి. కానీ నీ వంటి బ్రహ్మజ్ఞానికి మటుకు ఇట్లాంటి భేదభావన కూడదు. దేహాత్మ భ్రాంతి, శారీర తాదాత్మ్యము ఉండకూడదు. వీడు బ్రాహ్మణుడు, వీడు చండాలుడు అని. అందుకని మీకు మటుకు ఇది తగదు స్వామి అని తిరిగి చెప్తున్నాడు. అంటే ఇక్కడ అర్థమైంది కదా, అజ్ఞానంలో ఉన్నవాడికి ఖచ్చితంగా కర్మలు ఉంటాయి, ధర్మములు ఉంటాయి. బ్రహ్మజ్ఞానులకు
దాన్ని దాటి ఉంటారు. అయినా శరీరము ఉన్నది కాబట్టి వారు ఎంచుకున్న ఆశ్రమం ప్రకారం వారు చేసుకుంటారు వారి యొక్క కర్మలు అవన్నీ కూడా. కానీ వారు అతీతముగా ఉంటారు, అకర్మగా ఉంటారు వాళ్ళు. ఇత్యుదీర్యవచనం విరతేస్మిన్యత్యవాక్తదను విప్రతిపన్నః అత్యుదారచరితోంత్యజమేనం ప్రత్యువాచ సచ విస్మితచేతాః. ఇన్ని విషయాలు ఒకేసారి అట్లాంటి అంత్యజ వేషములో ఉన్న వాడి దగ్గర వినగా శంకరాచార్యుల వారే విస్మయానికి లోనయ్యారు. అబ్బా, ఎంత గొప్ప ప్రశ్నలు అడిగాడు ఇతను. సామాన్యుడు కాదు, ఖచ్చితంగా సామాన్యుడు కాదు. ఎంతో చిత్తశుద్ధి కలిగిన వాడు, ఏదో జ్ఞానియే అయి ఉండాలి కాబట్టే ఇలాగా మాట్లాడాడు. కాబట్టి ఈయనకి నేను సమయం వెచ్చించి సమాధానం చెప్పాలి, నా భావన ఏంటో అర్థమయ్యేలాగా చెప్పాలి అని జగద్గురు శంకరాచార్యుల వారు కూడా నిర్ణయించుకున్నారు. సత్యమేవ భవతా యదిదానీం ప్రత్యవాదితనుభృత్ ప్రవరైతత్ అంత్యజోయమితి సంప్రతి బుద్ధిం సంత్యజామి వచసాత్మవిదస్తే. అంత శంకరాచార్యుల వారు చక్కగా వినయముతో, అంత జ్ఞాని కాబట్టి వాడు అంత్యజుడు చండాలుడు అని ఇంకా చూడలేదు. కాసేపు అక్కడ ఆగి వారికి బదులు ఇస్తున్నారు. దేహదారులలో శ్రేష్ఠుడైన ఓ మహాత్మా, అంటే నీవు దేహాన్ని ధరించావు నీవు, కానీ చాలా శ్రేష్ఠుడివి, చండాలుడుగా కనపడుతున్నావు, కానీ నీకు ఆ చండాలత్వము అంటదు. నీవు బ్రహ్మజ్ఞానివే. నీవు అడిగిన ప్రశ్నలు బట్టి నీ యొక్క చిత్తశుద్ధి నాకు అర్థమవుతున్నది. కాబట్టి భేదభావన ఎప్పుడూ తగదు జ్ఞానుల పట్ల అని శంకరాచార్యుల వారి, నీవు శుద్ధుడవే, నా భావన అది కాదు, నీవు శుద్ధుడివే. ఇప్పటి వరకు నువ్వు నాకేదో దేహాత్మ భ్రాంతి ఉందేమో, భేద దృష్టి ఉందేమో అనుకుంటున్నావు, నాకు అట్లా లేదు. నీవు జ్ఞానివి కాబట్టి నీవు ఎప్పుడు శుద్ధుడివే అయి ఉన్నావు అని మొట్టమొదట అది క్లారిఫై చేశారు శంకరాచార్యుల వారు. జానతే శృతి శిరాంస్యపి సర్వే మన్వతే చ విజితేంద్రియవర్గాః యుంజతే హృదయమాత్మని నిత్యం కుర్వతే నధిషణామపభేదాం. శృతులు కూడా ఎప్పుడు కూడా భేద దృష్టి ఎవ్వరికీ చెప్పలేదు. ఆత్మదృష్ట్యా చూసినప్పుడు చాలా గొప్పదైనది ఆత్మతత్వము. కానీ అది తెలుసుకోని వారు కర్మలలో నిమగ్నులైతూ ఉంటారు తప్ప ఆత్మ ఎప్పుడు నిత్యము శుద్ధమైనదే. నీవు చాలా గొప్పవాడివై ఉన్నావు, బ్రహ్మ విద్య నీకు అర్థమైంది, అనుభవంలో ఉన్నదని నాకు తెలుస్తున్నది అని చెప్పారు. భాతి యస్య తు జగద్దృఢ బుద్ధే సర్వమప్యనిశమాత్మతయైవ సద్విజోస్తు భవతు శ్వపచోవ వందనీయ ఇతి మే దృఢనిష్ఠా. ఇంతటి గొప్ప బ్రహ్మజ్ఞానము కలిగిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడికే, అంటే ఎవరికి వాళ్ళు దేహాత్మ భ్రాంతిని విడనాడి నేను ఆత్మ చైతన్య స్వరూపుడును అని తెలిసి సర్వాత్మ భావన కలిగి ఉన్న మీ వంటి వారు ఎవరైతే ఉన్నారో వారు బ్రాహ్మణుడు కానీ చండాలుడు కానీ, ఇక్కడ శ్వపచో అన్నారనమాట. శ్వపచ అంటే కుక్కమాంసం తినేవాడు, అంటే అంత నీచ ఉపాధిలో ఉన్నా కూడా దేహాత్మ భ్రాంతి వాడికి లేదు. కాబట్టి వాడు ఎప్పుడు వందనీయుడే, పూజ్యుడే, గౌరవనీయుడే. ఇది నా దృఢనిష్ట. మనీషా మమ అంటారు అక్కడ మనీషా పంచకంలో. ఇది కావ్యం కాబట్టి ఇక్కడ ఇలా ఉంది. యాచితి స్ఫురతి విష్ణుముఖే సా పుత్తికావధిషు సైవ సదాహం నైవ దృశ్యమితి యస్య మనీషా పుల్కసో భవతు వాస గురుర్మే అని ఆ విష్ణువు మొదలుకొని చీమలు దోమలు ఏ ప్రాణులు ఉన్నాయో అన్నిటా కూడా ఉన్నది ఒకే విష్ణు తత్వము, ఒకే చైతన్యము, అదే పరబ్రహ్మము, అదే నేను, అదే సర్వాత్మ భావన. ఈ యథార్థము ఎవరికి తెలిసినా వాడు అంత్యజుడు కానీ పండితుడు కానీ వాడు గురుతుల్యుడు, వాడు పూజనీయుడు, వాడు నమస్కార యోగ్యుడు. యత్ర యత్ర చ భవేదిహ బోధస్తత్తదర్థ సమవేక్షణ కాలే బోధమాత్రమవశిష్టమహం తద్యస్ అస్య ధీరితి గురుస్స నరోమే. ఈ మూడు అవస్థల్లో కూడా ఎక్కడెక్కడ ఆత్మ చైతన్యాన్నే దర్శనం చేసుకుంటూ నేను పరబ్రహ్మమును అన్న జ్ఞానము వాడికి సాక్షి స్వరూపంగా ఈ ప్రపంచాన్నంతా దర్శిస్తూ ఉంటాడో వాడు ఎవరైనా కూడా వాడు గురుతుల్యుడే అవుతాడు. అంటే గొప్పవాడు, గురువు అంటే చాలా గొప్పవాడు, బుద్ధిమంతుడు. భాషమాన ఇతి తేన కళావానేష నైక్షత తమంత్యజమగ్రే ధూర్జటిం తు సముదైక్షత మౌలి స్ఫూర్జదైందవకళం సహవేదై అని ఈ ప్రకారముగా శంకరాచార్యుల వారు కూడా చక్కగా వారి మనసులో ఉన్న అభిప్రాయాన్ని కూడా ఆ అంత్యజుడికి వెలిబుచ్చుకోగా అప్పుడు చక్కగా శివుడి జ్ఞాన కళలతో శివాంశతోనే అవతరించిన వారు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు. ఆ ఎదురుకుండా ఉన్నవాడు ఆ అంత్యజుడు విని ఈ గొప్ప విషయాలు వెంటనే తన అంత్యజుని యొక్క రూపాన్ని అంతర్ధానం చేసుకుని కైలాస శంకరుడి వలె చంద్రచూడుడై త్రిశూలధారి అయి చక్కగా ముక్కంటి అక్కడ విరాజిల్లుతూ శంకరాచార్యుల వారికి నిజస్వరూపముతో దర్శనాన్ని ఇచ్చారు ఆ కాశీ పట్టణంలో.
భయేన భక్త్యా వినయేన ధృత్యా యుక్తః స హర్షేణ చ విస్మయేన మతస్తవైస్తం దృష్ట్వా దృశోర్గోచరమష్టమూర్తిం. అంత గొప్ప శుభ దినములో ఆదిశంకరాచార్యులు వారు ఇక్కడ నుంచి ఉన్నారు. అలాగే ఎదురుకుండా ఉన్నది అష్టమూర్త్యాత్మకుడు అయిన ఆ యొక్క పరమశివుడు. వీళ్ళిద్దరూ ఎంత అపురూపముగా ఉన్నారో శంకరాచార్యుల వారు కూడా భక్తి ప్రపత్తులతో వినయముతో ఎంతో సంతోషించి ఆ విశ్వేశ్వరుడే నాకు ఇలా దర్శనమిస్తున్నాడు సహకారంలో అని చెప్పి నమస్కారం చేస్తూ ఉన్నారు. ఇతరులందరూ కూడా చూస్తూ వారు విస్మయానికి లోనయ్యారు. అదేంటి ఇద్దరు శివుళ్ళు ఉన్నారా, ఇప్పటివరకు ఒకడే ఉన్నాడు అనుకున్నామే, అలా ఎలాగ సాధ్యమైంది, అక్కడ శివుడే కనపడుతున్నాడు ఇక్కడ శివుడే కనపడుతున్నాడు మాకు అని ఆ దివ్య దర్శనాన్ని కూడా అందరూ చూస్తూ ఉన్నారు. శంకరులు గొప్పగా విశ్వేశ్వరుని స్తుతిస్తూ ఉన్నారు. ఎంత గొప్పగా స్తుతించారు, ఇది మనం మార్క్ చేసుకొని నేర్చుకోవాలి. అద్వైతములో జ్ఞానము భక్తి అన్నది ఎలాగ చెప్పబడుతున్నది అన్నది మనకి ఇక్కడ బాగా తెలుస్తుంది. దాసస్తేహం దేహ దృష్ట్యాస్మి శంభో జాతస్తేంశో జీవన దృష్ట్యా త్రిదృష్టే సర్వస్యాత్మనాత్మదృష్ట్యా త్వమేవే ఏవం మే ధీర్నిశ్చిత సర్వశాస్త్రై. సర్వశాస్త్రములు ఏది చెప్తున్నారో అదే నా మతము స్వామి, అదే చెప్తున్నాను. నేను నీ దాసుడను. ఎప్పుడు దేహ దృష్టి ఉన్నంత కాలము. దాసుడు అంటే చెప్పాను కదా, నాకు స్వతంత్రముగా ఆలోచించి పనిచేసే కర్తృత్వ భావన లేదు, భోక్తృత్వ భావన లేదు. నా యజమాని ఈశ్వరుడు ఎవరున్నారో సర్వకర్మలు ఏమి చేయాలో ఆయన చెప్పినవే నేను చేస్తాను. వేదంలో శాస్త్రంలో ఆయన ఏది చేయాలో చెప్పారో అదే చేస్తున్నాను, నాకు తోచింది చెయ్యట్లేదు. వాటికి వచ్చే ఫలాన్ని కూడా కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అన్నట్లు కర్మ చేస్తున్నాను, కానీ ఫలం ఆయన ఏదిస్తే అది తీసుకోవడం వరకే. అందుకు నేను దాసుడను, నేను స్వతంత్రుడను కాదు. అది అక్కడ ఉద్దేశం. దాస శబ్దంతో ఏదో బానిస పని మనిషి అని కాదు. అక్కడ నేను స్వతంత్రును కాదు, కర్తృత్వ భావన లేదు, ఏ పని చేసినా ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తున్నాను. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అది దాస భావన. దేహభ్రాంతి ఉన్నంత కాలంలో దేహ దృష్టితో నేను దాసుడను నీకు. అలాగే జాతస్తే అంశో జీవన దృష్ట్యా త్రిదృష్టే. జీవభావనతో చూసుకుంటే నేను జీవుడను, నీవు ఈశ్వరుడువు, నీవెప్పుడు పూజనీయుడివే అవుతూ ఉంటావు. కానీ నాకు పరిమితి ఉన్నది జీవుడు వలె, నీవు ఈశ్వరుడు సర్వచైతన్యుడువు అని చూడొచ్చు. నేను పుట్టాను అని అనుకుంటున్నాను కాబట్టి, కానీ నిజం ఒకటి ఉన్నది. సర్వశాస్త్రములు చెప్పినవి ఒకటి ఉంది. సర్వస్యాత్మనాత్మ దృష్ట్యా, సర్వము ఆత్మదృష్ట్యా చూస్తే త్వమేవేత్యేవం, నీవే నేనై ఉన్నాను, ఇంకా నీకు నాకు భేదమే లేదు. మే ధీర్ నిశ్చిత సర్వశాస్త్ర. ఇది సర్వశాస్త్రములు కూడా నిశ్చయముగా చెప్పేసి, ఇంకా సందేహం లేకుండా చెప్పేసి ఉన్నాయి. అద్వైతమే పరమసత్యము. నా మతము కూడా అదే స్వామి. యదా లోకాదంతర్బహిరపి చ లోకో వితిమిరేవ్ న మంజూషాయస్య త్రిజగతి న శాణో న చ ఖనిః యతంతే చైకాంతం రహసి యతయో యత్ ప్రణయినః నమస్తస్మై స్వస్మై నిఖిల నిగమోత్తం సమనయే. చక్కగా వేదసార రూపుడు అయిన ఈశ్వరుడివి, మహాదేవుడవు నీవు స్వామి. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప నీ యొక్క అనుగ్రహం ఎవరికి లభించదు. నీవు స్వయం ప్రకాశివి, సద్గుణ రాశివి అయి ఉన్నావు. నీవు జ్ఞానాన్ని ఇస్తూ ఉంటావు కాబట్టి నీవు చాలా గొప్పవాడవు అని పదే పదే ప్రార్థిస్తూ ఉన్నారు శంకరాచార్యులు వారు. నీవు ఇచ్చే జ్ఞానము ఎవరు కూడా దొంగలించలేరు. యతులకు ఇతర విషయాలతో అంటే మణిమాణిక్యములతో పని లేదు, ఐశ్వర్యంతో పని లేదు. అవి ఎవరన్నా కూడా అపహరించవచ్చు. కానీ నీవు ఇచ్చే జ్ఞానం ఏదైతే ఉన్నదో అది మటుకు మనతోనే ఉంటుంది ఎప్పుడు కూడా. యతీశ్వరులకి ఎప్పుడు అదే కావాలి, ఏకాంతమే కావాలి, సర్వ చైతన్య స్వరూపలము మనము అని మాత్రమే తెలుసుకోవాలి. అదే నాకు దృఢముగా ఉండేటట్టు అనుగ్రహించండి అని మళ్ళీ మళ్ళీ అంతటి గొప్ప శంకరులు వినయముతో కైలాస శంకరుణ్ణి నమస్కారం చేసుకుంటూ ఉన్నారు. అహో శాస్త్రం శాస్తాత కిమిహ యది న శ్రీ గురు కృపా చితాసా కిం కుర్యాన్నను యది న బోధస్య విభవ కిమాలంబశ్చాసౌ న యది పరతత్వం మమ తథా నమస్వస్మై తస్మై యదవధీరిహాశ్చర్యధిషణ. సర్వశాస్త్రములలో వేదాంతము చాలా గొప్పది, దాన్ని మించిన లేదు. జ్ఞానము గురించి చెప్తూ ఉన్నది. దీనులు అందరూ కూడా బయటపడాలి, దుఃఖాన్ని జయించాలి అంటే వేదాంతమే చెప్పబడి ఉన్నది. అందుకని బ్రహ్మతత్వము మాత్రమే గొప్పది. కానీ ఈ బ్రహ్మతత్వం ఎలా లభిస్తుంటే గురుకృప, శ్రీ గురుకృప. గురుకృప లేకపోతే బ్రహ్మతత్వము రాదు. మనం ఎన్ని పుస్తకాలు చదువుకున్నా, ఎన్ని చోట్లకు తిరిగినా, ఎన్ని కర్మల్లో నిమగ్నులము అయినా
గురువు యొక్క కృప ఉంటే మాత్రమే బ్రహ్మజ్ఞానం భాసిస్తూ ఉంటుంది. దానివల్ల నేనే పరబ్రహ్మమును అన్న జ్ఞానమును ఎవరైతే అపరోక్షానుభూతిగా పొందుతారో అది నీవే నేను అన్న జ్ఞానము తెలుస్తుంది. కాబట్టి అలాంటి యొక్క జ్ఞానాన్ని ఇచ్చే పరమశివుడు నువ్వు, నీకు నమస్కారములు పదే పదే అని శంకర తత్వాన్ని కూడా శంకరాచార్యుల వారు ప్రార్థిస్తున్నారు. ఇత్యుదారవచనైర్భగవంతం సంస్తువంతమథ చ ప్రణమంతం బాష్పూర్ణనయనం మునివర్యం శంకరం స బహుమానమువాచ అని శంకరాచార్యుల వారు అలా ప్రార్థిస్తూ ఆనంద భాష్పములను కారుస్తూ ఎంతో పరవశమైపోయి, నా యొక్క ఆత్మస్వరూపమే నా ఎదురుగా ఇలా కూడా నాకు సగుణముగా దర్శనాన్ని ఇచ్చింది ఈశ్వరుడుగా, అయినా నేను ఒకటే అయి ఉన్నాము, ఆ మహేశ్వరుడికి ఎంత దయ ఎంత కరుణ అని శంకరాచార్యుల వారు వారితో మాట్లాడుతూ ఎంతో ఆనంద పరవశముని పొంది ఉన్నారు. ఇద్దరూ కూడా లోకశంకరులే అని చూసిన వాళ్ళందరూ అనుకుంటున్నారు. అస్మదాది పదవీమ భజస్త్వం శోధితా తవ తపోధన నిష్ఠ బాదరాయణ ఇవత్వమపి స్యాత్ సద్వరేణ మదనుగ్రహ పాత్రం. ఇప్పుడు ఆ కైలాస శంకరుడు చాలా దయతో ఆ బాల యతీంద్రుడైన శంకరాచార్యుల వారిని చూసి అంటున్నారు, హే వత్స, అద్వైత జ్ఞానమును మించినది ఏదీ లేదు. అది బాదరాయణుడు వ్యాసుల వారు బ్రహ్మసూత్రములలో ఇచ్చారు, దానికి నీవు భాష్యాన్ని ఇవ్వవలసినది. దీనికి సంపూర్ణమైన అనుగ్రహము నా నుండి నీకు ఉంటుంది. కాబట్టి త్వరగా మీరు వ్యాస భగవానుల యొక్క దయను కూడా పొంది ఉన్నారు కాబట్టి వ్యాస సందర్శనం మీకు అవుతుంది. త్వరగా మీరు భాష్యాన్ని ఇచ్చి గొప్ప కీర్తిని గాంచుతారు మీరు అని ఆశీర్వదించాడు ఆ కైలాస శంకరుడు. సంవిభజ్య సకల శృతి జాలం బ్రహ్మసూత్రమకరోదనుశిష్టః యత్ర కాణభుజ సాంఖ్య పురోగాన్యుద్ధృతాని కుమతాని సమూలం. వ్యాసులు వారు ఎంత గొప్పగా బ్రహ్మసూత్రములు రాసినా చాలామందికి అర్థం కాక, వేద సారము సరిగ్గా అర్థం కాక, వాళ్ళు ఏదో వారికి తోచినంత వరకు, వారి మతికి సరిపోయినంత వరకు ఈ కుమతములన్నీ తయారయ్యాయి, బ్రహ్మసూత్రములకు వక్ర భాష్యాన్ని ఇస్తున్నారు. కాబట్టి నీవు అద్వైత జ్ఞానముతో వ్యాస హృదయాన్ని అర్థము చేసుకొని, వేద హృదయాన్ని, నా యొక్క హృదయాన్ని అర్థం చేసుకున్న వాడవు కాబట్టి చక్కటి భాష్యాన్ని అందించి కుమతాలన్నింటినీ కూడా ఖండించి వేయవలసినది అని కూడా పరమేశ్వరుడు ఆశీర్వదించారు, అనుగ్రహించారు. తత్ర మూఢమతయః కలిదోషాద్విత్రవేదవచనోద్బలితాని భాష్యకాణ్యరచయన్ బహుబుద్ధైర్దూష్యతాముపగతా చ కైశ్చిత్ అని ఇలాగే ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అల్పబుద్ధితో భాష్యం రాయడం. ఈ కాలంలో కూడా చూస్తాం కదా, ఏదో పుస్తకం రాయడం, వాళ్ళ కమెంటరీ రాసిస్తారు. అది తలా ఉండదు, తోకా ఉండదు, వేద సమ్మతమై ఉండదు. ఎందుకు అట్లా రాశారో ఎవరికి అర్థం కాదు. అంత దారుణంగా ఆ సంతతి ఇప్పటికీ ఉన్నదన్నమాట. అట్లాంటి వాళ్ళు ఏది తోస్తే వాళ్ళు రాసేయడం, దేనికి పడితే అయితే రాసేసేయడం వీళ్ళు. అలాగే చాలామంది ఉన్నారు. వీరందరినీ కూడా మీరు ఖండించి జ్ఞానకాండను మళ్ళీ కూడా పునరుద్ధరించవలసినది హే శంకరాచార్య అన్నారు. తద్భవాన్ విదిత వేద శిఖార్థస్థాని దుర్మతిమతాని నిరస్య సూత్రభాష్యమధునా విదధాతు శృత్యుపోద్బలిత యుక్త్యభియుక్తం. హే వత్స శంకర, నీవు వేదశాస్త్రములను క్షుణ్ణముగా తెలుసుకున్నవాడి గురుముఖత. చూసారా, శంకరాచార్యుల వారికి అన్నీ తెలిసిన సాంప్రదాయము నీకు ఉన్నది అని సర్టిఫై చేస్తున్నారు పరమేశ్వరుడు. అది ముఖ్యం. అద్వైత తత్వము నీ యందు ప్రకాశిస్తున్నది. ఎలా తెలుసు? త్రికాల జ్ఞాని కాబట్టి తెలుసు, సర్వజ్ఞుడు కాబట్టి. అది కాకుండా వారు పరీక్షించారు కదా ఇందాక చండాల రూపంలో. అప్పుడు శంకరుల యొక్క మనస్సు ఏమిటో అర్థమైంది. ఇంకా భేదభావం ఉంది, ఇంకా సమయం ఉంది, తపస్సు చేసుకో, అప్పుడు మళ్ళీ వచ్చి అప్పుడు చూస్తాను నీకు యోగ్యత అనలేదు శంకరుడు. అంటే పరమేశ్వరుడు అడిగిన ప్రశ్నలకు శంకరులు ఇచ్చిన సమాధానం బట్టి శంకరాచార్యుల వారి యొక్క సర్వాత్మ భావన, సర్వజ్ఞత్వము స్పష్టముగా పరమేశ్వరుడికి అర్థమయ్యి ఖచ్చితముగా నీవు ఒకడివే యోగ్యము కాబట్టి నీవు వేద సూక్తులను అవన్నీ అర్థం చేసుకున్న వాడివి, చక్కటి సరళముగా అందముగా బ్రహ్మసూత్రాలకి భాష్యాన్ని నీవు రాయి, నా అనుగ్రహం నీకు ఉన్నది, నీకు ఎంతో కీర్తి వస్తుంది, సర్వజనులకు కూడా నీ బ్రహ్మసూత్రములు మాత్రమే ఆధారముగా ఉంటాయి సాంప్రదాయముగా ఉన్నవారికి అని. ఏతదేవ విబుధైరపి సేంద్రైరర్చనీయమనవద్యముదారం తావకం కమలయో నిసభాయామప్యవాప్స్యతి వరాం వరివస్యాం అని మీ యొక్క బ్రహ్మసూత్రములందు అసలు తప్పులు ఉండడానికి వీలు లేదు, అంటే ఉండవు అని చెప్తున్నారు. మీరు రాసే యొక్క బ్రహ్మసూత్రములలో ఏ దోషములు కూడా ఉండవు, ఎందుకంటే మీ యొక్క హృదయము నాకు అర్థమైనది. కొత్తగా మంచి శైలిలో ఎంతో అందముగా రమణీయముగా చాలా సరళముగా ఉంటుంది మీరు రాయబోయే బ్రహ్మసూత్రములు.
కుమతి ఎవరికైతే ఉన్నదో, కుబుద్ధి ఉన్నవారు, అవైదిక మతములలో ఉన్నవారు, వారందరి యొక్క సిద్ధాంతమును దీన్ని ఖండించే యొక్క ముఖ్య ఉద్దేశము కూడా పెట్టుకోండి. అది అందరికీ కూడా ప్రచారంలోకి వచ్చి ఎవరి మతములలో ఉన్న దోషములు వారు కూడా సరి చేసుకుని మీరు ప్రచారము చేసే ఈ జ్ఞానాన్ని వారు చక్కగా అందుకోగలుగుతారు. మీ యొక్క బ్రహ్మసూత్రములు సర్వలోకములలో కూడా పూజ్యనీయం అవుతున్నది అని చెప్పారు. భాస్కరాభినవ గుప్త పురోగాన్ నీలకంఠ గురుమండన ముఖ్యాన్ పండితానథ విజిత్య జగత్యాం ఖ్యాపయాద్వయమతే పరతత్వం. మీకు చాలా గొప్ప కీర్తి వస్తుంది. ఈ బ్రహ్మసూత్రం రాసిన తర్వాత మీరు ముఖ్యులైన ఈ భట్టభాస్కర మతాన్ని, అలాగే ఈ నవగుప్త మతాన్ని, నీలకంఠ మతాన్ని, అలాగే కుమరిల భట్టు, వీళ్ళందరూ కూడా మండన మిశ్రుడు, ఇలాంటి వారి మతాలన్నింటినీ కూడా మీరు ఖచ్చితంగా ఖండిస్తారు. కర్మకాండలను, అనేక మతములు ఏవైతే ఇష్టం వచ్చినట్టు ఉన్నాయో వాటిలన్నింటినీ మీరు ఖండించి చక్కగా పరతత్వమైన అద్వైతాన్ని సుస్థిరము చేసి ఆత్మజ్ఞానాన్ని అందరికీ అందజేస్తారు. మోహసంతమసవాసరనాథాం తత్ర తత్ర వినివేశ వినేయాన్ పాలనాయ పరతత్వ శరణ్యా మాముపైష్యసి తత్తః కృతకృత్యః. ఈ అద్వైతాశ్రమములు చక్కగా మీరు స్థాపిస్తారు. అందులో ఎక్కడా కూడా మోహానికి లోను కాకుండా ఉండేటట్టు గొప్ప గొప్ప యతీశ్వరులను మీకు శిష్యులుగా వస్తూ ఉంటారు. అలాగా మీరు ధర్మ ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఇది దైవ సంకల్పమయ్యా అని చెప్తున్నారు. ఏవమేనమనుగృహ్య కృపావానాగమై సహ శివోంతరధత్త విస్మితేన మనసా సహ శిష్యై శంకరోపి సురసింధుమయాసీత్. ఈ ప్రకారముగా ఎంతో ఆనందాన్ని పొందిన ఆ మహాదేవుడు తనకి అభిన్న స్వరూపుడు అయిన ఆ శంకరాచార్యులు వారిని చూసి మాట్లాడి అనుగ్రహించి వారికి మార్గనిర్దేశనాన్ని కూడా చేసి ఉన్నారు, ఉపదేశాన్ని కూడా చేసి ఉన్నారు. దీనితో ఇక్కడ సర్వ శిష్యులు కూడా, సకల శిష్యులు కూడా ఈ యొక్క ఘట్టాన్ని చూస్తూ ఎంతో సంతోషిస్తూ ఉన్నారు. ఆ తర్వాత వారు శంకరోపి సురసింధుమయాసీత్. అప్పుడు ఈ ఘట్టం పూర్తయ్యాక శిష్యులతో విస్మితేన మనసా సహ శిష్యై, చక్కగా ఆ శిష్యులతో కూడిన శంకరాచార్యులు వారు విస్మయానికి లోనై సాక్షాత్ విశ్వేశ్వరుడి దర్శనమిచ్చాడని ఆనంద పరవశులై ఆ శంకరుడు కూడా శిష్యులతో సహా చక్కగా వారు ఆ గంగా నదిలోకి స్నానము చేయడానికి ప్రవేశించారు. మర్చిపోకూడదు, వారు వెళ్తుంటే ఈ ఘట్టం జరిగింది అని చెప్పి మళ్ళీ ఎలాగూ శివ దర్శనం అయింది, ఇంకా కర్మలు ఏం చేస్తాను, వెనక్కి రాలేదు ఆయన. అదే ఇదే ఎందుకు అంటే దేహము ఉన్నది కాబట్టి దానికి చక్కగా సత్కర్మలు చేస్తూ ఉండాలి. యద్యదాచరతి శ్రేష్ఠ అని చక్కగా శిష్యులతో కూడి గంగానది స్నానంలోకి ప్రవేశించి ఉన్నారు జగద్గురు శంకరాచార్యులు వారు. ఇక్కడితో ఒక ముఖ్యమైన ఘట్టం కూడా ఇవాళకి పూర్తయినది.